गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఇంతకుముందు మనం పురాణం గురించి తెలుసుకున్నాం. 18 పురాణాలు, వాటి యొక్క శ్లోక వివరణ, ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఇది స్కాంద పురాణం. ఇది 81,000. దాని తర్వాత పద్మ పురాణం 55,000 శ్లోకాలు. నిజమైన గరుడ పురాణం కాశీలో లైబ్రరీలో ఉందంట. నిజమైన గరుడ పురాణం మనకి దొరికేది ఏంటంటే దాని కాపీ, ఫర్దర్ కాపీస్ షార్టేజ్ చేసినవి, దాన్ని అంత పెద్దది చదవలేదు కాబట్టి అది సంస్కృతంలో ఉంది. సో ఆ గరుడ పురాణం చదవాలంటే సంస్కృతం వచ్చి ఉండాలి, అక్కడ పోయి చదవాల్సిన బుక్ ఇక్కడ రాదు. అందుకని మన దగ్గర వచ్చేవన్నీ దాని నుంచి తీసుకొని షార్ట్ హ్యాండ్గా చేసినవి, ఇన్ బ్రీఫ్గా ఇచ్చినవి పుస్తకాలు మన మార్కెట్లో దొరుకుతాయి, మనం చదువుకుంటాం. సరే, ఈ రోజున పురాణాలు మళ్ళీ సబ్ డివైడ్ అయినాయి. ఎందుకు ఈ డివిజన్స్ వస్తున్నాయి? వేదమే చదివేయచ్చు కదా. వేదం చదవాలంటే మెయిన్ ఒకటి లాంగ్వేజ్ ఇష్యూ, సంస్కృతం రావాలి, అవన్నీ ఉన్నాయి. రెండోది ఏంటంటే టైం ఫ్యాక్టర్. వేదం చదవడానికి బ్రహ్మదేవుడికి టైం సరిపోదు. ఆయన చదవడానికి బ్రహ్మదేవుడు వేదాలు చదివే కదా సృష్టి ఎలా చేయాలా, ఏమేమి ఎలా చేయాలి, అసలు మొత్తం ఏం చేయాలి, దాని డ్యూటీస్ ఏంటి, ధర్మం అనేది ఆయనకి తెలవాలి కదా ఫస్ట్ ఏం చేయాలంటే. అలా తెలుసుకోవడానికి విష్ణు సృష్టించిన వేదాలు, భగవత్ సృష్టి వేదాలు, శివుడు సృష్టించిన వేదాలు, అమ్మవారు సృష్టించిన వేదాలు, వీళ్ళ భగవంతుడు సృష్టించిన వేదాలు చదవడానికి బ్రహ్మదేవుడికే తన ఆయువు సరిపోదు, కాలపరిమాణం సరిపోదు. అడిగి ఎక్స్టెండ్ చేయించుకొని తీసుకొచ్చేసింది. ఇంకా ఎన్నిసార్లు జీవితం ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా ఇంకా అంత పెద్ద రాస్తుందంట. అందుకని చెత్త తెచ్చినా కూడా ఎలా ఉందంటే ఒక పెద్ద రైస్ మిల్లోకి వెళ్ళి ఒక బియ్యం గింజ తెచ్చుకున్నట్టు. రైస్ గోదాములు ఎట్లా వస్తారు? రైస్ పెద్ద రేకులేసి ఉంటే దాని పెద్ద ఇట్లా కుప్పలా పోసి ఉంటుంది రైస్. ఒక బియ్యం గింజ తెచ్చుకొని ఈ జీవితానికి ఒక బియ్యం గింజ కంప్లీట్ చేయడానికి, అంటే వేదంలో ఒక బియ్యం గింజ అంత కంప్లీట్ చేయడానికి బ్రహ్మకు ఆయుష్ తీరిపోతుంది అనుకోండి. ఎగ్జాంపుల్, ఎన్నెత్తాలి, ఎన్ని బియ్యం గింజలు ఉన్నాయి. అందుకని ఇక విష్ణుమూర్తిని అడిగితే దాని సారం వేదవ్యాసుడిగా వచ్చి అందిస్తా అని చెప్పారు స్వామి. అందుకనే విష్ణు భగవానుడు వేదవ్యాసుడిగా వచ్చి ఆ వేదాన్ని పురాణాలు ఇతిహాసాలు సబ్ టాపిక్స్ చేస్తే కలియుగం వచ్చేసరికి మానవుల ఆయుష్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ. 100 సంవత్సరాలు. అయ్యో 100 సంవత్సరాలు బతుకుతారా అని అనుకునే వాళ్ళంటే అప్పటి యుగం వాళ్ళు. కలియుగంలో మనిషి 100 సంవత్సరాలేనా వాళ్ళ ఆయువు? అయ్యో పాలు కొనుక్కుంటారా, అయ్యో నీళ్ళు కొనుక్కుంటారా అనేవాళ్ళు అప్పటి వాళ్ళు. అంత దరిద్రంగా ఉంటుందా కలియుగంలో లైఫ్? పాలు నీళ్ళు కూడా కొనుక్కుంటారా? మనం ఇప్పుడు అదే పరిస్థితిగా సమరస్థ నీళ్ళు కూడా కొనుక్కుంటాం. ఏదో ఒకటి పాలు కొనుక్కుంటున్నాం, నీళ్లు కొనుక్కుంటున్నాం. అలా ఈరోజు మనం ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తే అయ్యో అప్పటి వాడు భూమి మీద నడిచే వాళ్ళ అంటారేమో, మన ముందు వాడు భూమి నడుస్తారా అంటారేమో. టెక్నాలజీ పెరుగుతుంది, అట్లే ఉంది చూస్తుంటే. డైరెక్ట్ హెలికాప్టర్లు వచ్చి దిగిపోతారు, జెట్స్ అని పెట్టుకొని వెళ్ళిపోతుంటారేమో, టైం వేస్ట్ అని. కాళ్ళకి జెట్స్ కట్టుకొని ఒక్కొట్టాలు వచ్చేస్తే సరదాగా వెళ్ళిపోతాడు, రాకెట్ ముట్టించినట్టు. అవునా కదా? చెప్పలేము ఫ్యూచర్లో. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఫోన్స్ అనుకున్నాం. నా 2004లో నేను ఫోన్ వాడితే అది ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు జామెట్రీ బాక్స్లో ఉండేది. దానికి యాంటీనా బరువుగా ఉండేది, అది కొడితే ధూమ్ మచాలే ఎట్లా ఉంటుంది అలాంటి ఫోనే ఉండేది. పెద్దగా ఉంటుంది, బ్లాక్ ప్లాస్టిక్ గట్టిగా ఉంటుంది. ఫోన్ అని గుర్తుపట్టచ్చు, ఎంత కొడితే వాడు చస్తాడు, అంత గట్టిగా ఉండేది ఫోన్. తలగా వెళ్ళిపోతుంది, ఇంతలా ఉంటుంది, బరువు బ్యాటరీ. తీస్తే బ్యాటరీయే ఫోన్లా ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్లో ఎలా ఉంటే అప్పుడు బ్యాటరీ ఎలా ఉండేది, అంత దాంట్లో ఫోన్లు. దానికి బెల్ట్ పెట్టి పౌచ్ పెట్టి దాంట్లో బెల్ట్ లూజ్ అయితే కింద పోయేది ఆ బరువుకి. అంటే ఫోన్లు అలా ఉండేవి. దాన్ని తీసి అలో అంటే కార్డ్లెస్ ఫోన్స్ ఉంటాయి ఇంట్లో, అదే మా ఫోన్ అప్పట్లో. అలా ఇది కార్డ్లెస్, అప్పుడు విత్ కార్డ్లెస్ మా చేతిలో పెట్టుకుని తిరిగాం అనుకోండి ఎక్కడ పోయినా. సరే, అలా ఉంటుంది టెక్నాలజీ. సరే, మనం బ్యాక్ టు ఉప పురాణాల గురించి తెలుసుకున్నాం. పురాణాలు మళ్ళీ ఫర్దర్ డివైడ్ అయింది. ఉప పురాణాలు అవేంటి? ఇవి కాక సనత్కుమారుడు రచించింది. సనత్కుమారం, నారసింహం, నారదం, శైవం, దౌర్వాసు మహాముని, వాళ్ళ పేర్ల మీద వచ్చినాయి ఉప పురాణాలు. ఎవరైతే పురాణాలు చదివారో వాళ్ళు నెక్స్ట్ వచ్చే యుగంలో వాళ్ళకు ముందు వచ్చే వాళ్ళకి ఆయుష్ తక్కువ అని చెప్పి ఆ సారాంశం అంతా తీసి ఈజీగా మనకు అందిస్తున్నారు దేవి భాగవతంలో. ఓకేనా? కాపిలం, మానవం, ఔసనం, వారుణం, కాళికం, సాంబం, నందికృతం, సౌరం, పారాశరం, మన గోత్రం పరాశర గోత్రం,
పారాశరం, ఆదిత్యం, మహేశ్వరం, భాగవతం, వాసిష్టం అనే 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. 18 మళ్ళీ ఉపపురాణాలు. సో మొత్తం కలిపి పురాణాలు 18, దాని కింద మళ్ళీ సబ్ టాపిక్స్ ఇంకో 18 వచ్చినాయి. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. 18 పురాణాలు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఎన్ని ఉన్నాయి? 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. పురాణాలకు ఉండే లక్షణం ఏంటి? ఇది ఉపపురాణాలు కూడా. సరేనా? ఈ పురాణాలు ఉపపురాణాలన్నీ వ్యాస ప్రణీతాలే, వ్యాస భగవానుడు. అందుకు గురుపీఠాన్ని వ్యాసపీఠం అంటారు. ఎందుకు వ్యాసపీఠం అంటే ఇక్కడ కూర్చున్న గురువు మాట్లాడే ప్రతి మాట వ్యాసుడి మాటే ఉంది. ఎందుకంటే ఇంకెక్కడి నుంచో రాసి ఇంకెక్కడి నుంచో వేరే స్పేస్ యూనివర్సిటీస్ తేవడానికి ఏం లేదు. ఎక్కడికి తెచ్చినా వ్యాసుడు రాసిందే. అందుకనే సదాశివ సమారంభ వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. గురు పరంపర ఫస్ట్ సదాశివుడు, తర్వాత వ్యాస శంకర అంటారు. అక్కడ శంకరాచార్య వరకు చాలా కష్టపడి మనకి ఎన్నో అందించారు. అద్వైత అష్టోత్తరం మనకి వేరు కానీ పూజా విధానంలో చాలా శ్రీచక్ర ఉపాసనలా మనం చేసే ప్రతి పూజా విధానంలో శంకరాచార్యులు, అందుకే వ్యాస శంకర అంటారు. కానీ వ్యాసుడ శంకరుడు అంటే వ్యాసుడి కాళ్ళ మీద శంకరాచార్యులు, వ్యాసుడి యొక్క ఆశీర్వచనం శంకరాచార్యులు తీసుకుంటారు. అర్థమైందా? శంకరాచార్యుల వారు వ్యాసుడు ఎదురుపడితే శంకరాచార్యుల వారి దగ్గర ఆశీర్వచనం, వ్యాసుడి దగ్గర ఆశీర్వచనం శంకరాచార్యుల వారు తీసుకుంటారు. అది జరిగింది ఆయన లైఫ్ హిస్టరీలో. వ్యాసుడు ఎదురుపడ్డాడు, పడితే స్వామి సాష్టాంగం చేసి ప్రణామాలు తీసుకున్నారు. వ్యాసుల వారిని ఆశీర్వచనం తీసుకున్నారు. ఎందుకంటే వ్యాసుల వారు అప్పుడు చెప్పారు, అప్పటికి 16 years వచ్చాయి శంకరాచార్య వారికి, వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే వ్యాస భగవానుడు, లేదు నాయన ఇంకో 16 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలి, నువ్వు చేసే పని ఇంకా చాలా ఉంది అంటే వ్యాస భగవానుడు చెప్పినందుకు శంకరాచార్య వారి లైఫ్ తను 16 years ఎక్స్టెండ్ చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉందంటే వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అలా అని చెప్పి 1000 ఏళ్ళు చేసుకోరు. వాడు వద్దు, వెళ్ళిపోవాలని ఉంటుంది వాళ్ళకి, ఈ జీవితమే వద్దు. కానీ శంకరాచార్య వారు ఫస్ట్ 8 yearsకి వెళ్ళిపోవాల్సిన వాడు ముసలి పట్టుకున్నప్పుడు 16 ఏళ్ళకి ఎక్స్టెండ్ అయింది. సన్యాసం తీసుకున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఆ 16 వరకు ఎన్నో రాశారు, ఎన్నో మనకు అందించారు. స్మృతులు అన్నీ చాలా ఇచ్చారు మనకి. అర్థమైందా? బ్రహ్మసూత్ర భాష్యాలు అలా చాలా ఉన్నాయి. ఓకేనా? అలా 16కి వ్యాసుడు ఎదురయ్యి మళ్ళీ ఇంకో 16 ఎక్స్టెండ్ చేశారు. 8, 16, 32 అదేంటో వాళ్ళకి తెలవాలి లెక్క. అర్థమైందా? అలా ఎక్స్టెండ్ అయ్యి 32 yearsకి శంకరాచార్య వారు వెళ్ళిపోయారు. అప్పటికే అసలు ఎవరు కూడా 32 yearsలో అన్ని రాయలేరు. అన్ని వాటి మీనింగ్ని కన్వర్ట్ చేయడం, తాళపత్ర గ్రంథాలు ఇది చేయడం, అది జాగ్రత్తపరచడం ఏ మనిషికి సాధ్యం కాదు. అందుకనే వాళ్ళని శంకరాచార్య సాక్షాత్ శివుడు అంటారు. శివుడే శంకరాచార్య వారు వచ్చారు. ఎందుకంటే గొప్ప గొప్ప పని చేయాలని మనుషులతో కాదు, ఆయనే మనిషి రూపంలో పుట్టి వచ్చి చేస్తుంటాడు. గురువులాగా కూడా, గురువులాగా. అని చంద్రశేఖర సరస్వతి స్వామి గారు శంకరాచార్య వారి కింద వచ్చిన శిష్యులో 52వ నెంబరు చంద్రశేఖర సరస్వతి స్వామి గారు. ఓకేనా? సరే, ఉపపురాణాలు అన్నీ కూడా వ్యాస ప్రణీతాలే, అంటే వ్యాస భగవాన్ని అందించిన మన ప్రసాదం. వ్యాసుడు అంటే ఏంటి మరి? ఒక మనిషా? కాదు. వ్యాసుడు అనేది ఒక పదవి, ఇట్ ఈస్ అ పొజిషన్. మన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎట్లా అంటాం, అలా వ్యాసుడు. ప్రతి యుగంలో ఒక వ్యాసుడు వస్తాడు. ప్రతి ద్వాపర యుగంలో ఒక వ్యాసుడు వస్తుంటాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు చెప్పి వాటి సారభూతంగా అద్భుతావహమైన భారతాన్ని రచించాడు. వ్యాసుడే ఈ ఉపపురాణాలు రాశాక భారతం అనే దాన్ని మళ్ళీ సపరేట్గా రాశాడు. ఆయన ద్వారా రచించబడింది భారతం. అర్థమైందా? ప్రతి మన్వంతరంలోనూ, ప్రతి ద్వాపర యుగంలోనూ శ్రీ మహావిష్ణువు, మన్వంతరంలో అంటే ఈ 4 అయిపోయాక మళ్ళీ వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ద్వాపర యుగం వస్తుంది కదా, అలా ప్రతి ద్వాపర యుగంలో వ్యాసుడు ఉద్భవిస్తాడు. ఆ పొజిషన్కి ఒక మనిషి వచ్చి కూర్చుంటాడు. వ్యాస పదవిలో విష్ణువే వచ్చి కూర్చుంటాడు. ఆ వ్యాస పదవిలో కూర్చొని మనకి పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం, భాగవతం ఇలాంటివన్నీ మనకు అందిస్తున్నాడు. ఎందుకు అంటే పని కట్టుకొని చూడండి, ప్రతి ద్వాపరంలో ఆయన పుట్టాలి, ఈ పని చేయాలి. ఎందుకు? మన లాంటి చదివి ఉద్ధరింపబడి ఆయనలో చేరాలని ఆయన ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? వ్యాసుడు ఎవరో తెలియదు, ఎందుకు రాస్తున్నాడో తెలియదు, రామాయణం తెలియదు, భారతం తెలియదు, భాగవతం తెలియదు, చెప్పేవాడు విన్ను. అవునా? మనకెందుకులే అంటారు. మరి అట్లాంటి దానికి ఈ సనాతన ధర్మంలో ఎందుకు? ఏదో అది కానీ ఎన్నో గొప్పలైన, చాలా గొప్పలైన ధర్మాలు ఉన్నాయి కదా, దాని పుట్టి చావచ్చు కదా. ఎందుకు అలా అంటున్నారు అంటే, మరి అలా పుడితే అలా చస్తుంటారు, అలానే పోతుంటారు కిందికే. మనిషి జన్మ వచ్చింది ఎదగడానికి, సాధనలో, కింద పడిపోవడానికి కాదు.
మన అందరం కూడా ఎన్నో జన్మలు తప్పించుకొని అన్ని పురుగులు అలా దోమలు ఈగలు అలా మారి మనుషుల్లో కూడా ఎన్నో జన్మలు ఎత్తి ఈ రోజున పురాణాలు వినే జన్మ వచ్చింది. గొప్ప జన్మ. మనం కూడా చెప్పుకున్నాం, గురువుకి శిష్యుడికి ఆ ముందు జన్మలో సంబంధం ఉంటుంది, కానీ అది నెక్స్ట్ జన్మలో కూడా ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ జన్మలో పడిపోతే నెక్స్ట్ జన్మ ఉంటుంది. అందుకని గురువులు ఎప్పుడు చెప్పినా ఈ జన్మే ఆఖరిది అని చెప్పాలి. గురువు ఈ జన్మే ఆఖరిదిరా పండించుకో అని చెప్పాలి. మరి నెక్స్ట్ వాడి దాని అర్థం ఏంటి? నెక్స్ట్ జన్మ ఉండదు అంటే మనిషి జన్మ ఉంటుందో ఇంకేదో వస్తుందో, లేదంటే జన్మే ఉండకపోవచ్చు. ఏదైనా ముక్తి మోక్షం రావచ్చు, లేదా దీనిలోంచి పడిపోయి ఎక్కడో పోతాడు. ఎందుకంటే అంత గురువు దొరికాక వాడు సాధన చేయకపోతే వాడు దేవుడు ఏం చేస్తాడు? తీసి పెట్ట గొప్పల పురుగులా పడేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి పుట్టుకుంటూ రాదు. అందుకనే గురువు చెప్పిన మాట విని ఈ జన్మలోనే పండిపోవాలి. పండిపోవడం అంటే ముక్తికి మార్గం వేసుకొని గురువు చెప్పిన సాధన చేయాలి. ఎన్ని రకాలు నవవిధ భక్తులు కూడా చెప్పుకున్నాం. తొందరలో నవవిధ భక్తులు కూడా కవర్ చేస్తాను. దాన్ని ఏదో ఒకటి మీరు పట్టుకొని దానిలో పండినా కూడా చాలు. 9 రకాల భక్తులు ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా పండిపోతారు, వాళ్ళు మోక్షమే. నారదుడు ఒకటి ఎగ్జాంపుల్, ఓకేనా? లక్ష్మీదేవి పాద సేవనం, లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి పాదాలు ఒత్తి ఆయనలో కలిసిపోయింది. పుట్టి పాద సేవనం వల్లే, అర్థమైందా? అలా ఒక్కొక్కళ్ళు ఉన్నారు నవవిధ భక్తులు. అదొక రోజు వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వాళ్ళు ఎలా పండారు అనేది ఒక డిస్కస్ చేద్దాం. సరే, ప్రతి ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణు కలి ప్రభావం వల్ల అల్పాయుష్కులు అల్పబుద్ధులైన ద్విజుల కోసం, అదిగోండి కలియుగంలో ఎలా ఉంటారు? అల్పాయుష్కులు అల్పబుద్ధులు. మొన్న 1 డే కూర్చుంటే ఒక 1 పేజ్ చెప్పారు. ఆల్మోస్ట్ 12 అవర్స్ కూర్చోబెడితే 1 పేజే చెప్పగలిగారు. దాన్నే కలియుగంలో మనుషులు అల్పబుద్ధులు అని అప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు అంట. అప్పట్లో ఏకసంతాగ్రహి, గురువు ఇలా చెప్పాలని గుర్తుపెట్టుకో, మళ్ళీ గురువు ఎప్పుడు అడిగినా కూడా చెప్పేవాడు. ఇప్పుడు ఏకసంతాగ్రహి కాదు, గురువు చెప్పి గురువు అవుతున్నాడు. ఏకసంతాగ్రహి చెప్పి ఎందుకు? రివిజన్ అయిపోతుంది గురువుగారికి. మీకు 10 సార్లు చెప్పే లోపల ఆయనకు వచ్చేస్తుంది, మీరు ఒక్కసారి కూడా చెప్పారు. బాడీ ప్రెసెంట్, మైండ్ ప్రెసెంట్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పిల్లలు మైండ్ అనేది ఒక ఫిజికల్గా ఒకటి ఐటమ్ బుర్రలో, ఇక్కడ మన బుర్రలో ఉంది, కోబీలో ఒకటి ఏదో ఉంది మెటీరియల్, దాని మైండ్ అంటారు అంతే. దాన్ని పనిచేయదు. ఫుడ్ తింటుంది, పనికిరాని దాన్ని మాత్రం బాగా పనిచేస్తుంది. మరి పనికొచ్చేదాన్ని పని చేయాలి, అక్కడే వస్తుంది ప్రాబ్లం. ఎందుకు ఇవి పర్టికులర్గా పిల్లలకు లేదంటే మేజర్స్కి యంగ్స్టర్స్కి ఎందుకు చెప్పాలో పెట్టుకున్నామంటే మీరే చేయాల్సింది రేపు పొద్దున ఫ్యూచర్ని బెస్ట్గా. ఎందుకంటే మీరు ఫేస్ చేయాల్సిన వరల్డ్ వర్స్ట్గా ఉంది. సో వాళ్ళని స్ట్రాంగ్గా పెడితే కదా రేపు పొద్దున వరల్డ్ని ఫేస్ చేసేది. రేపు పొద్దున నిజంగా ఇంత మాత్రం విన్న వాళ్ళు కూడా లేని వాళ్ళ పిల్లలు ఎంతో మంది బయట. వాళ్ళకి మీకున్న నాలెడ్జ్ లేదు. మీ అదృష్టం ఏంటంటే మీకున్న నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఎవరికైతే లేదు, మీరు లీడ్ చేయొచ్చు. మరి నీకు అసలు సనాతన ధర్మం తెలుసా? పురాణం తెలుసా? దాని లక్షణాలు తెలుసా? అవి ఎన్ని ఉంటాయో తెలుసా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. మళ్ళీ ఉప పురాణాలు తెలుసా? వ్యాసుడు అనేది తెలుసా? మనిషి కాదురా, ఒక పదవి. మన కోసం విష్ణు భగవానుడు ప్రతి ద్వాపర యుగంలో వస్తున్నాడు. 4 యుగాలు అయ్యాక మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది కదా. ప్రతి మహాయుగం అయిపోతుంది. మహాయుగం అంటే 4 యుగాలు కలిస్తే మహాయుగం, అర్థమైందా? 4 యుగాలు కలిస్తే మహాయుగం. మన కలియుగం ఎన్ని సంవత్సరాలు? 4,32,000 years. ఇది కూడా మంచి డేటా గుర్తుపెట్టుకోండి. కలియుగం ఎన్ని సంవత్సరాలు? 4,32,000 years. దాన్ని డబల్ చేయండి, 8,64,000. అవునా? అదేమవుతుంది? కృష్ణుడి యుగం, ద్వాపర యుగం. దాన్ని మళ్ళీ డబల్ చేయండి, 16 lakhs. ఎంత అయింది? 16 కాదు, 17 lakhs సమ్ చేంజ్ ఏదో వస్తుంది. అవునా? అది రాముడి యొక్క యుగం. దాన్ని డబల్ చేయండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవునా? సరే, ఏదో నెంబర్ వచ్చింది అనుకోండి, అది రాముడి యొక్క మన కృతయుగం. అక్కడే నరసింహావతారం, వరాహావతారం అన్నీ వచ్చేసినాయి. అదైనా కృతయుగంలో. సో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ కలిస్తే మహాయుగం. అలా మహాయుగాలన్నీ కలిస్తే ఆ 4 యుగాలు కలిసి మహాయుగం. అలానే ఎన్నో యుగాలు కలిస్తే అది ఒకసారి ఆయుష్ గురించి మనం ఒకరోజు పెట్టుకున్నాం. ఇప్పుడు పురాణం నుంచి కనిపెట్టుకున్నాం. అలా మనుషులు కలియుగంలో అల్ప బుద్ధులు, అల్ప ఆయుష్. అసలే ఆయుష్ లేదురా నాయన అనుకుంటే బుద్ధి కూడా అల్పమే. ఏం చెప్పారు గురువుగారు ఆ రోజు? రాసుకునే లక్షణం లేదు. రాసుకుంటే మీరే రివైజ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఒకటి గురువు గారి దయవల్ల ఇది ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ పెట్టుకొని నీట్గా నోట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సరే, వ్యాస రూపంతో వేద విభాగమును తదన్యుల కోసం పురాణాలను విరచిస్తూ ఉంటారు. వేదాన్ని విభజించి పురాణాలుగా రాస్తున్నారు వేదవ్యాసుల వారు. ఆ పొజిషన్లో కూర్చున్న విష్ణు. ఇప్పటికీ 6 మన్వంతరాలు అయినాయి. అలా 6 మన్వంతరాలు గడిచిపోయినాయి. 27 ద్వాపరాలు గతించిపోయాయి.
27 ద్వాపరాలు వచ్చాయంటే 27 మహాయుగాలు వచ్చాయని కదా అర్థం. ప్రతి మహాయుగంలో ఒక ద్వాపరయుగం ఉంది కదా, అలా 27 మహాయుగాలు వచ్చాయి అంటే 27 సార్లు వ్యాసుడు వచ్చాడు. ఇప్పుడు నడిచేది 28వ మహాయుగం. అలా నా గురువు సాత్యవతేయుడు 28వ వ్యాసుడు. సూతుడి యొక్క గురువు ఆయన పేరేంటో సాత్యవతేయుడు, ఆయన 28వ వ్యాసుడు. 28వ వ్యాసుడు పేరు సాత్యవతేయుడు, ఆయనే సూతుడి యొక్క గురువు. రాబోయే ద్వాపరంలో నెక్స్ట్ వచ్చే 29వ వ్యాసుడు ఎవరు? షాక్ అవుతారు పేరు వింటే అందరూ. అశ్వత్థామ. ఇది చాలా మంది తెలియదు. పురాణాలు ఎంత గ్రేటో. ఉన్నాడు కదా ఇంకా అశ్వత్థామ. నీతో పెద్ద పని ఉందని చెప్పాడు కృష్ణుడు. ఆయన తీసుకొచ్చి వ్యాసపీఠంలో కూర్చోబెడుతున్నాడు. ఎందుకంటే అంతా చూస్తున్నాడు కదా, అధర్మాలన్నీ ముందు ముందు నడిచేవాడిని చూస్తున్నాడు కదా. కానీ అశ్వత్థామ నెక్స్ట్ వచ్చే ద్వాపరం. అశ్వత్థామ వ్యాసుడు కాగలడు అని చెప్తున్నాడు సూత్రుడు. ఇది ఇప్పుడు ఫ్యూచర్ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ వచ్చే వ్యాసుడు ఆయన అని సూతుడు వచింపగా మునులు పరమాశ్చర్యభరితులయ్యారు. మీలానే ఆశ్చర్యపోయారు ఋషులందరూ. ఏంటి అశ్వత్థామనా నెక్స్ట్ వచ్చే వ్యాసుడు అలా. అప్పుడు సౌనకుడు మహర్షి ఇప్పటికి 27 ద్వాపరాలు గడిచినవన్నారు కదా. ఇప్పటికి ఎన్ని ద్వాపరాలు గడిచినాయి? 27 ద్వాపరాలు వచ్చినాయి కదా. మీ క్వశ్చన్స్ అని వాళ్ళు అడిగేస్తారు, జాగ్రత్త వినండి. ప్రతి ద్వాపరంలో ఒక్కొక్క వ్యాసుడు జనించి వేద విభాగం చేశారని చెప్పారు కదా, పురాణాలు రచించారన్నారు కదా. ఆ వ్యాసులు ఎవరు? ఆ 27 మంది ఎవరు? పురాణాలు రాశారు కదా. మరి వాళ్ళు రాసిన వాళ్ళు 27 మంది పుట్టి ఏం రాశారు? మీకు డౌట్స్ ఋషులకు వచ్చాయి. పర్లేదే, మీకు కూడా ఋషులకు వచ్చే డౌట్స్ వస్తున్నాయి. సాధనలో బాగా పైకి ఎక్కారు. వారు ఏ ఏ పురాణాలు రచించారు సాకల్యంగా చెప్పమని ప్రార్థించారు, విరచించారు అన్నారు. అంటే ఉన్నదాన్ని వాళ్ళు రాశారు. అప్పుడు రోమహర్షణ తనయుడైన సూతుడు ఎవరు కొడుకు? రోమహర్షణుడు. రాత్రి ఆయన గురించి విన్నాం మనం. రోమహర్షణుడు రాత్రి పడుకుంటున్నాం. ఆ స్టోరీలో రోమహర్షణుడు వస్తుంది. శ్రీకాళహస్తిలో రోమహర్షణుడి ఒక మనం శ్రీకాళహస్తి మహాద్వారం నుంచి బయటకు వస్తే గోపురం నుంచి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గూడులా ఉంటుంది, దానిలో ఋషి ఉంటాడు. రోమహర్షణుడు నాకు రీసెంట్గా తెలుసు. రోమహర్షణుడు అక్కడ ఉంటాడు. కాళహస్తి వెళ్తే ఈసారి ఆ మహాద్వారం మా ద్వారం దగ్గర నుంచి బయటకు వస్తే, గోపురం నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్గా గూట్లో ఉంటాడు స్వామి రోమహర్షి. ఆయన కొడుకే సూతుడు. పూర్వ యోగోద్భవులైన వ్యాసుల చరిత్రను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సూతుడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు ఎవరి గురించి? ఆ వ్యాసుల గురించి. ప్రథమ ద్వాపరంలో ఫస్ట్ ద్వాపర యుగంలో వచ్చిన ఆయన పేరు స్వయంభువు. ఓకేనా? వేద విభాగం చేశారు క్రమంగా. అలాగే ద్వాపరంలో అలా మిగతా ద్వాపరాలన్నింటిలో ప్రజాపతి, శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు, మృత్యువు, ఇంద్రుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిధామ, వృషభుడు, భారద్వాజుడు, అంతరిక్షుడు, ధర్ముడు, అరుణుడు, ధనంజయుడు, మేధాతిథి, వ్రతి, అత్రి, గౌతముడు, హార్యాత్మ, వేణుడు, వాజశ్రవుడు, ఆముష్యాయనుడైన సోముడు, తృణబిందువు, భార్గవుడు, జాతకర్ణుడు, ఇలా వేదాలు విభజించి పురాణాలు రచించారు. ఇలా 27 మంది. ఇప్పుడున్న ఆయన కృష్ణద్వైపాయన. రీసెంట్గా, ఇప్పుడని కాదు, రీసెంట్గా వెళ్ళిపోయిన ఆయన కృష్ణద్వైపాయనుడు. 28వ ఆయన ఈ ద్వాపరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాస కార్యం నిర్వర్తించి పురాణాలు విరచించాడు. మొన్న వెళ్ళిపోయిన కృష్ణద్వైపాయన, అదే ద్వాపర యుగంలో కృష్ణద్వైపాయనుడు. ఆ పురాణాలన్నీ రసనిధానాలు, అంటే వినడానికి చెవులకి, మనం అనుకున్నారు తినడానికి రసోభరితాలను, చెవులకి వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. వాటిలో దేవీ భాగవతం మహామహిమాన్వితమైనది. దేవీ భాగవతం గొప్పనైన పురాణం. అమ్మవారి గురించి లీలలు, దానిలోనే ఇదో సీక్రెట్స్ అని బయటకు వస్తున్నందుకు పురాణాలు వినాలి. సర్వాగమ సారము, వేదాంత పరిబృంహితము, సకల దుఃఖ నాశనము, అతి రహస్యము. మీకున్న కష్టాలన్నీ పోతాయి దేవి భాగవతం వింటే. నాకు డబ్బు లేదు, డబ్బు వస్తుంది. విద్య లేదు, విద్య వస్తుంది. బుద్ధి లేదు, బుద్ధి వస్తుంది. ఆయుష్ లేదు, ఆయుష్ వస్తుంది. శత్రు భయం ఉండిపోతుంది. మిత్రులు లేరు, మిత్రులు వస్తారు. మీరు ఏ ప్రాబ్లం చెప్పినా కూడా అది సాల్వ్ చేయగల శక్తి ప్రతి పురాణానికి ఉంది. ఈరోజు దేవీ భాగవతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దేవీ భాగవతానికి ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. అతి రహస్యమైన ఆ భాగవతాన్ని వ్యాస మహర్షి తన కుమారుడైన శుకునకు చెప్పాడు. చెప్తూ ఉండగా సూత మహర్షి కూడా విన్నాడు. అరణీయం ఉద్భవించిన ఆ
శుకుడు మహావిరాగి. విరాగి అంటే పుట్టుకతోనే భయంకరమైన వైరాగ్యం. శుకుడు పుట్టుకతోనే చాలా వైరాగ్యం అంటే ఏంటి తెలుసా? వద్దు 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 అంటే అంటే యాక్సెప్టెన్స్. అక్కడ ఏమి నాకు కావాలి కావాలి అది ఉండదు, వాళ్ళన్నీ వదిలేస్తుంటారు. శుకుడు గ్రేట్నెస్ ఏంటంటే పుట్టుకతో ఎంత వైరాగ్యం అంటే ఆయనకి ఇవి లేవు, ఆయన వేసుకోలేదు చిన్నప్పటి నుంచి. ఎందుకు వేసుకోలేదంటే ఇది నేను కాదు కదా అంటాడు మన రమణ మహర్షి గారు. అర్థమైందా? శుకుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉంటాడంటే ఎంత వైరాగ్యం అంటే పుట్టుకతోనే ఆయనకి శరీరం నేను కాదు నేను ఆత్మనే అనే స్టేట్లోనే వచ్చేసాడు ఆయన. అందుకని ఆయన ఒక చోట ఉంటే అక్కడ అటాచ్మెంట్స్ పెరుగుతాయని ఏనా నేను ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ హిందీ నేర్చుకొని హిందీలో 100/100 వచ్చినా రేపు పొద్దున ఇంకేదో చేసామనుకో హిందీ మనకు హెల్ప్ చేయదు, ఇది హెల్ప్ చేస్తుంది, ఇంకోటి ఏదో చేయకుండా. అందుకు కదా చదువు మానేసి కూడా పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ వేర్ చేయండి నాన్న నన్ను అని చెప్పే రీజన్ ఏంటంటే గురువుకి వచ్చిన దౌర్భాగ్యం అదే. ఏంటంటే మంచి విషయం కూడా చెప్పి గట్టిగా మీ కోపం వచ్చి నన్ను తెచ్చుకున్నా కూడా మంచి విషయం కూర్చోబెట్టే చెప్పాలి, తప్పదు. బుద్ధి చక్కగా అయితే హిందీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బుద్ధి ఒక్కరు ఉందనుకో హిందీ మిమ్మల్ని కాపాడు, ఏది కాపాడు, తెలుగు కాపాడదు, ఇంగ్లీష్ కూడా కాపాడు. అదే పిహెచ్డీలు ఆర్ చేసిన వాడు యూఎస్ పోయి సూసైడ్ చేసుకున్నాడు, మరి వాడు పిహెచ్డీ అయితే వాడు కాపాడలేదు. ఇప్పుడు సర్దార్జీ నేను న్యూస్లో విన్నాను, న్యూస్లో పాపం ఆయన ప్రెసిడెంట్ మనకు తెలియదు, 6 పిహెచ్డీలు చేసినవాడు నాకంటే చాలా గొప్పవాడు చదువు. నేనైతే ఒక పిహెచ్డీ కూడా చేయలేదు, సూసైడ్ చేసుకుని తెచ్చిపెట్టాడు. ఎందుకు మెంటల్ ప్రెషర్ ఏమొచ్చిందో ప్రాబ్లం. పిల్లలకు అందుకు చెప్తాను, రాముడి చరిత్ర ఎందుకు వినాలి, పురాణాలు ఎందుకు వినాలంటే రే మీ లైఫ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా నిల్చోండి రా, భగవంతుడు ఉన్నాడు మీకు, ఎవ్వరు లేరు, అందరూ మోసం చేశారనుకో సడన్గా మనం ఉన్నదే మనుష్య లోపంలో. ఇక్కడ ఏం జరుగుతాయి? మోసాలు జరుగుతాయి, ధర్మాలు ఏం జరగవు. ఇంకా ముందు ముందు ఇంకా దారుణంగా ఉంటుంది. మనతో ఉన్నవాడు మనం పొడుస్తాడు. అవునా? డిప్రెషన్లు, సప్రెషన్లు, ఎలివేషన్లు అన్నీ ఉంటాయి దీనిలోనే, అన్నీ ఉంటాయి. సో మనం ఏం నేర్చుకుంటాం అంటే రాముడికి అయింది కదా, ఇంట్లోనే స్టార్ట్ అయింది రాముడి పాపం. చిన్నప్పటి నుంచి పెంచిన దాసే చేసింది ప్లాన్ అంతా, రాముడికి వెళ్ళగొట్టే ప్లాన్ కన్నతల్లి వెళ్ళగొట్టేసింది. అవునా కదా? ఎంత దారుణం. మన ఇంకో ఫ్రెండ్లు లేదంటే ఇంకెవరో మనం నమ్మిన వాళ్ళు ఎవరో వెనుపోటు పొడిచాడు కట్టపలాలు అనుకుంటాం, కానీ రాముడికి తల్లుల సైడ్ నుంచి వచ్చింది పిల్లలు. ఎంత కష్టం ఎందుకు తెలుసుకోవాలంటే అదే. మీరు అర్జెంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్లో చదివి మీరు నేను తప్పుగా తీసుకోవాలి నాకు ప్రాబ్లం అనుకొని మొహమాటం లేకుండా బోల్డ్గానే చెప్పాలా? ఎందుకంటే మీ హాఫ్ అన్ అవర్లో యూఆర్ నాట్ బిల్ గేట్స్, యూఆర్ నాట్ సంథింగ్ గ్రేట్. మోడీ అయితే అవ్వాలని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? కనీసం ఏదో రోజు ఈ పురాణం మీకు ఎక్కడో అక్కడ ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లీస్ట్ నా పిల్లల వరకు నేను చేసుకున్నాను అనే ప్రయత్నం అని గుర్తుపెట్టుకోండి. ఈ హాఫ్ అన్ అవర్ మనం ఎక్స్టెండ్ చేసుకుని కాబట్టి 12 వరకు మీరు మేల్కోండి, నేను కూడా మీతో పాటు కూర్చుంటాను. మీకోసమే కష్టం కదా, చేద్దాం అలా చేద్దాం. అందుకని మధ్యలో పెట్టుకొని మరీ చేస్తున్నాను అన్న, లేదంటే నేను ఒక్కడే కూర్చొని చదువుకోగలను. ఆ భాగవతాన్ని వ్యాస మహర్షి కుమారుడైన ఎవరికి చెప్పాడు? శుకునకు చెప్పాడు. అలా సూతుడు కూడా విన్నాడు. అరణ్యంతో ఇచ్చిన ఈయన గురించి మాట్లాడుతాం. శుకుడు విరాగి అంటే మనకు అదే రావాలి వైరాగ్యం. మనం మనిషి చచ్చిపోయినప్పుడు శ్మశానానికి వెళ్తాం, అవునా? అక్కడ చూడగానే ఆ శవం కాలుతూ ఉంటుంది. ఎంతమంది వెళ్ళారు శ్మశానానికి? వెళ్ళారా? శవం కాల్చే టైంలో చూసారు ఎవరన్నా? సినిమాల్లో కాదు, రియల్గా. కాశీలో వెళ్ళినప్పుడు మీకు లైవ్ టెలికాస్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. కాశీలో వెళ్తే దించండి అన్న, దాన్ని వైరాగ్యంలో అదొక టైప్ శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. ఆ శవం ముందుండి కాలుస్తుంటే జీవితం ఇది తింటేనా, రేపు పొద్దున్న అనుకుని ఇలానే కాల్చేస్తారు ఒక రోజున. దానికోసం నేను ఉద్యోగం ఎందుకు చేయాలి, ఈ పెళ్ళెందుకు, ఈ పిల్లలేంది, ఈగోలేంది, వాళ్ళు ఎవరైనా నాతో పాటు శ్మశానంలో శవంతో పాటు నా శవంతో పాటు వాళ్ళు కూడా ఎవరైనా నాతో పాటు వచ్చేసి కాలుతారా? కాలరు కదా, అమ్మో నేను రానంటారు. వాళ్ళ కోసం నేను ఇదంతా ఎందుకు ప్లాన్ చేయాలి? అది ఒక డిఫరెంట్ వైరాగ్యం వస్తుంది. అని ఏమంటాం? శ్మశాన వైరాగ్యం అంటాం. అది ఎంతసేపు ఉంటుంది? కొంతమందికి కొన్ని గంటలే ఉంటుంది, కొంతమందికి కొన్ని రోజులు ఉంటుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఏదో రోజు మాయలో రావాల్సింది. నిజంగా అదృష్టవంతుడు ఎప్పటికుందనుకో వాడు ఇలా యోగి అయిపోతాడు, శుకుడిలాగా అయిపోతాడు. శుకుడికి పై భక్తే ఉంది. రమణ మహర్షి గారికి చిన్నతనంలో వచ్చింది ఆ వైరాగ్యం. చెప్పా కదా, మన రమణ అరుణాచల నిలబడగానే వైరాగ్యం స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ అగ్ని బీజం పడిందా, ఆయన లోపల ఉన్న ఆ కొంచెం మలినం లేదంటే ఆ అడ్డు
శివుడికి అంటే జీవాత్మకి పరమాత్మకి మధ్యలో చిన్న ఆ శబ్దం వినబడేంత చిన్న మలినం, లేదంటే గొప్పదైనది ఏదైనా అనుకోవచ్చు మనం అడ్డు ఉందని. ఎందుకంటే అరుణాచలం అనేది చిన్నదే కాదు, గొప్ప పాపాలు కూడా తీస్తుంది కాబట్టి అది మనకు తెలియదు, మనం ఎస్టిమేట్ చేయలేం. కాబట్టి ఆ జీవాత్మ రమణ మహర్షి అనే ఆ జీవాత్మకి అరుణాచలం అనే పరమాత్మ మధ్యలో ఏదో చిన్న బ్యారియర్ అడ్డుపడింది. అది అరుణాచలం అనే శబ్దంతో క్లియర్ అయిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటిది ఎంతో అయిపోతుంది. మన ఎన్నిసార్లు అరుణాచలాన్ని భజన చేసినా కూడా మనకు అలాంటివి రావట్లేదు, ఎన్నిసార్లు చేసినా రావట్లేదు. అట్లా వదిలేస్తావా? వదలకూడదు. స్వామి పోన్లే అరుణాచలం అంటే నేను ఎస్టిమేట్ చేసుకుంటే నిన్న 4 దోమలు చెప్పా, మొన్న ఏమన్నా తిట్టాను, అంతకుముందు అమ్మని సతాయించాను, అంతకుముందు భార్యను సతాయించాను, భర్తను సతాయించాను, నాన్నని సతాయించాను, అమ్మని సతాయించాను. ఈ లెక్కన వేసుకుంటే నేను ఎన్నో జన్మని చెత్త చేసి ఉన్నాను. అరుణాచలని ఒక్కసారి అన్నా కూడా నాకు రమణ మహర్షి గారిలా కనీసం ఇంత కూడా రావట్లేదే అంటే నేను ఇంకేం అనాలో అనుకుని అనాలే కానీ వదిలేకూడదు. వదిలేస్తే ఏమైంది? అన్నం మీద అడిగారు, ఏమైంది? ఎవరు మాడుతుంది? చెరువు మీద అలక్కడు. అప్పుడే చెరువు మీద అలిగితే లాస్. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ వాటర్ మీద అలక్కడు, అలా అని చెప్పాలి. సరే కదా, ఈ దండం నుంచి నేను చెప్పకూడదు. అలా విరాగి గొప్పనైన వైరాగ్యం సుకుడు ఉంది, అర్థమైందా? అనేకాఖ్యానాలతో రసోదరి అయిన భాగవతాన్ని తన తండ్రి పారాశరుడు చెప్పగా విని అతడు సంసార సాగరాన్ని తరించాడు. వ్యాసుడు చెప్పగా శుకుడు విని తరించాడు. అలా శుకుడు నుంచి వచ్చినవే భాగవతం, కృష్ణుడి భాగవతం. వ్యాసుడు రచించి శుకుడు చెప్తే శుకుడి ద్వారా మిగతా వాళ్ళందరికీ లోక ప్రచారం జరిగింది. ఇది అయ్యాక మనం కృష్ణ భాగవతం చెప్పుకున్నాం, కృష్ణ లీలలు అది చాలా బాగుంటాయి అమ్మవార్ల. ఆ మహాదేవి కథాసారాన్ని ఆస్వాదించిన వాడు కలిభయం నుండి ఇట్టే విముక్తుడు అవుతాడు. అమ్మవారిని ఆయన కాదు, నిన్ననే దేవి భాగవతం విన్నాను మొత్తం, నాకు డౌట్ వస్తే మళ్ళీ పెట్టుకొని వింటాను. కలి ఎవరు వస్తారు? కలి ఎందుకు వస్తాడు నా దగ్గరికి? కలి అనగానే అమ్మవారు నా ముందు ఇలా త్రిశూలం పట్టుకుని ఉంటుంది, వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? లేదా అమ్మవారు నా వెనకాల త్రిశూలం పట్టుకుని ఉంటుంది, వాడు నన్ను ఎందుకు చూస్తాడు? కలి. అర్థమైందా? ఈ ధైర్యం, ఈ నమ్మకం రానంత వరకు కలి ప్రభావం అందరి మీద, ముఖ్యంగా ఎవరి మీద ఉంటుంది? బొట్టు పెట్టుకునే వాళ్ళ మీద ఫస్ట్ ఉంటుంది. బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడే మనసు చెప్పాను, ఆయన మంచిగా వెల్కమ్ ప్లీజ్ అన్నట్టు ఉంటుంది. కలియుగంలో కలిని వెల్కమ్ ప్లీజ్ అని చెప్పినట్టు ఉంటుంది. కలి వస్తే ఏమవుతుంది? ఆయన పనులు మనం చేస్తుంటాం. ఆయన కొడదామంటే దొరకడు, కనబడ్డు. ఆయన శక్తివంతుడు కదా, యుగ పురుషుడు ఆయన దొరకడు, చిక్కడు దొరకడు. దెబ్బలు ఎవరు పడతాయి? ఆయన చేసే పనులకి మనకుంటాయి. ఆయన మనలో దూరి ఆ పిచ్చి పనులు మనతో చేయించినందుకు మనకు పడతాయి. అందుకే ఏం చెప్పాలన్నారు గురువుగారు? నిరంతరం మనం చెప్తున్నాం కదా, శ్రీరామ శ్రీరామ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అంటే శివుడు ఉంటుంటాడు, కలి పారిపోతుంటాడు. పొరపాటున మైండ్లో కలి ఉన్నా కూడా రామశబ్దమో శివశబ్దమో వినబడితే ఆయన భయం, అమ్మ ప్రభు వచ్చాడు నేను ఎందుకుంటాను, ఆయన కూర్చున్న ప్లేస్లో నేను కూర్చోవాలా అని కాళ్ళ మీద కూర్చుంటాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. పోయి కాళ్ళ దగ్గర కూర్చుంటే తొక్కి పెడతాడు. నా భక్తుల్ని సతాయించకరా అని ఇలా తొక్కి పెడతాడు స్వామి, మన జోలికి రా. అర్థమైందా? అలా అని చెప్పి బొట్టు పెట్టుకున్నాడు కలి కలి అని పిలవకండి, నేను అలా పిలవమని చెప్పట్లే, మీకు లోపల అర్థమైతే చాలు. అలా ఇంకోటి సతాయించే రోజులు ఫస్ట్ మనం పెట్టుకోవాలి. మనలో ఉన్నాడు అనుకో కలి, మనం అలాంటి పనులు చేస్తుంటాం. ఇంకోటి వ్యక్తి కాదు, చెప్పాడు కదా. మీకు ఒకటే గుర్తు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలంటే మీ మైండ్లో ఫస్ట్ రావాల్సిన ఆలోచన ఏంటంటే, నేను దేవుడి బిడ్డను ఎలానో, కానీ దేవుడి బిడ్డ అంటే ఇంకో దేవుడి బిడ్డ అనుకోకుండా అన్న, సనాతన ధర్మంలో ఏ దేవుడు ఉన్నాడో ఆ ప్రభువు యొక్క బిడ్డలు మనందరం అనుకున్నప్పుడు అన్నని కొట్టినా దేవుడు కోపం వస్తుంది, తమ్ముడిని కొట్టినా దేవుడు కోపం వస్తుంది, వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఇద్దరి మీద కోపం వస్తుంది. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? అవతలోడు తప్పైనా ఒప్పైనా నాన్నున్నాడుగా చూసుకుంటాడు. నాకు ఇది రావాలి. నాన్న అంటే పెద్ద ఆయన, నాన్న అమ్మ ఉన్నారు. వాగర్ధ సంపృక్తిలో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. తల్లిదండ్రులు తప్పు చేస్తే మీరు కరెక్షన్ చేయకూడదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన చెప్తాడు ఎలా చెప్పాలి. మన తల్లిదండ్రుల్ని మనకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు మనం తప్పు చెప్పకూడదు. మన అర్హత అంత లేదు మనకి. స్వామికి చెప్పేసుకోవాలి, మా అమ్మకి తెలియక నన్ను తిట్టేసింది, నేను మిస్టేక్ చేయలేదు. ధర్మంలో ఏం చెప్పారంటే అమ్మకి నేను చెప్పకూడదు అన్నారు కాబట్టి కామన్ ఉంటాను. క్లోజ్గా ఉన్న అమ్మాయి వచ్చి అడిగితే అప్పుడు చెప్పాను, అమ్మ నేను నాదే తప్పు లేదు ఇలా అని చెప్పచ్చు. అర్థమైందా? ప్రతిదీ పాపం చేస్తూ మనకు వైరాగ్యం వచ్చేలా కలుస్తాం. అందుకే నేను ఫస్ట్ ధర్మం ఏం చెప్పుకున్నాం నిన్న కూడా, ఇంకోటి ఇబ్బంది పెట్టకపోవడమే ఫస్ట్ ధర్మం. మన వల్ల ఇంకోటికి ఇబ్బంది అవ్వదు, ఏదైనా కావచ్చు, అలా పెట్టుకొని చేయండి. సరే, కలి బయట నుండి విముక్తుడు అవుతారు ఎవరు?
దేవి భాగవతం విన్నవాడు బొట్టు పెట్టుకున్నవాడు కూడా. ఎందుకంటే ప్రథమో ధర్మం సనాతన ధర్మానికి చెందినవాడు ఎవర్రా అంటే బొట్టు పెట్టుకున్నవాడే. దూరే అంటున్నా అంటే నీ గురించి నేను చెప్పక్కర్లేదు, మగవాళ్ళ గురించి నేను చెప్తాను. ఆడవాళ్ళు అంటే వాళ్ళ ధర్మం వాళ్ళకి తెలుసు, చెప్పకూడదు. లేదు గురువుగా చెప్పమంటే చెప్పచ్చు, పెట్టుకుంటే మంచిదన్న చెప్పాలి, పెట్టుకోవాలని గట్టిగా చెప్పాలి. జ్ఞానహీనుడనైనా పాపాత్ముడైనా జ్ఞానహీనుడు జ్ఞానహీనుడు అవునా? మీరందరూ ఎందుకు మీరు జ్ఞానం నాకు నేను మీకంటే నేను కింద ఎందుకంటే నా ఏజ్ ఎక్కువ మీ ఏజ్ తక్కువ. నేను ఈ ఏజ్లో చేసే పనులు మీరు మీ ఏజ్లో చేస్తారు, మీరే గొప్పవాళ్ళు. జ్ఞానంలో మీరే ముందుంటారు ఎట్లయినా. ఎందుకంటే చేసాం మేము, నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు, చెప్పినప్పుడు మేము బయట ఆడుకుంటున్నాం, అర్థమైందా? అలా తెలియలేదు మాకు. సరే జ్ఞానహీనుడైనా ఒకవేళ పాపాత్ముడైన ఈ రెండు లేని వాళ్ళు ఉన్నారా? చుట్టూ అంతా లేకపోతే వేద ధర్మ విదూరుడైన వేదాలకు ధర్మాలకు దూరంగా ఉన్నవాడు, లేదంటే వదిలేసిన వాడు, పట్టించుకునేవాడు, నెగ్లెక్ట్ చేసినవాడు, లేదు తెలియదు వాడు కదా. ఇప్పుడు మీరు పురాణాలు విన్నామంటే వేదం వినడమే, వేదం చదివే ఓపిక లేదంటే అంత ఆయుష్ లేదు, అంత కఠినమైన పదాలు అర్థం కాదు. కాబట్టి వేదాల నుంచి వచ్చిన పురాణాలు వినడం వేదం వినడమే. వేదమే వింటున్నారు మీరు రోజు 1/2 అవర్, ఎంత అదృష్టం చూడండి. దీనిలో ఇంకోటి ఉంది, భగవంతుడు వినేటప్పుడు అతి నిష్ఠతో కూర్చోవాలి. ఎందుకంటే అక్కడ హనుమంతుడు వచ్చి అబ్జర్వ్ చేస్తాడు. హనుమంతుడు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. అలా గురువు చెప్పి ఆయన ఏమంటాడంటే మనలోనే కూర్చొని అబ్జర్వ్ చేస్తూ, ఎవడరా గురువు గారు అంత కష్టపడి అర్ధగంట ఆయన నెత్తుని మాటగా మార్చుకొని ఆయన ఆయుష్ తగ్గించుకొని మీకోసం దేవుడు చెప్తుంటే నువ్వు పనికిరాని అన్ని చేస్తున్నావు ఎందుకురా అని అబ్జర్వ్ చేసి నోట్ చేసుకుంటాడు. హనుమంతుడు నోట్ చేసుకుంటే ఏమవుతుంది తెలుసు కదా. అందుకు జాగ్రత్త ఉంటాడు. ప్రతి గురువు వెనకాల హనుమంతుడు ఉంటాడు. ఎందుకు? రక్షగా. ఎందుకు గురువు వెనకే ఉండాలి? గురువు రాముడు నమ్ముంటాడు కాబట్టి. ఎక్కడ రాముడు నమ్మాడో అక్కడ రాముడు రక్ష కంటే ముందు హనుమ రక్ష ఉంటుంది. హనుమంతు దాటిపోయాక కదా రాముడి దగ్గర. ఈలోపు ఈయనే అకౌంట్ క్లోజ్ చేస్తాడు. అది మనం సుందరగానే చెప్పుకున్నాం హనుమంతుడి విశేషం చాలా బాగుంటుంది. సరే వేద ధర్మ విదూరుడైనా, అందుకే నేను డైవర్ట్ అవ్వద్దు. దీనిలో మెయిన్గా ఏంటంటే చదువుకోండి, గురుగారు ఒక్కడే కూర్చొని చదువుకోవచ్చు హాయిగా. కానీ టైం ఆల్మోస్ట్ తను రివైజ్ చేసుకొని ఎన్నో ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఈ యొక్క 1/2 అవర్ 45 మినిట్స్ పురాణం చెప్పడం కోసం ఆయన ఎంత కష్టపడి ఉంటాడో అలా కాకుండా ఆయుష్ క్షీణం చేసుకొని చెప్పేది గురువు ఒక్కడే. ఎంత ఎక్కువ మాటలు మాట్లాడితే ఆయుష్ అంత తగ్గుతుంది. అది తెలిసి చేసేది గురువు ఒక్కడే. మనకి ఏం తెలుసు అంటే జనరల్గా ఓకే కొన్ని గొప్పనైన పొజిషన్స్ ఉన్నాయి, ప్యాట్రియాటిక్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఎక్కడ కూడా పేరు రాకుండా అందరికంటే ఎక్కువ కష్టపడి చేసి తన జీవితాన్ని అంకితం చేసి ఇచ్చేవాడు గురువు. అలాంటి గురువు ఎప్పుడు వ్యాసపీఠం కానీ గురువు కానీ. అందుకని మన జీవితంలో గురువు లేనివాడు అంటే ఏమీ లేనివాడు. తల్లిదండ్రులు ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ దొరుకుతారు. గురువు దొరకడం కష్టం, దొరికినప్పుడు వదలకూడదు. సరే అలా వేదధర్మ విదూరుడైన దేవి నామాంకితమైన ఈ పురాణాన్ని ఏ రీతిగా విన్నా, ఎలా విన్నా, ఏమో ఆయన ఏదో చెప్తున్నాడని నెగ్లిజెంట్గా విన్నా, చాలా ఫోకస్డ్గా విన్నా, చాలా ధర్మంగా విన్నా, లోపల తిట్టుకుంటూ విన్నా, లేదు బయట వాకింగ్ చేసుకుంటూ విన్నా, పోనీ తెలియకుండా బల్లులో దోమలు ఏదో స్వాములు చెప్పలేము ఈ రూపంలో ఎక్కడెక్కడ నుండి వింటుంటారో. అరుణాచలంలో అలానే అవుతుంది. అరుణాచల్ మధ్య చిన్నగా చెప్పుకున్నాం, తర్వాత గుర్తు చేయండి, అప్పుడు చెప్తాను ఎలా ఉంటుంది. ఈ పురాణాన్ని ఏ రీతిగా విన్నా అతడు జగదంబ కృపకు రకాలే ఉన్నారు, ఇలా పెట్టుకుని వినండి రా అని. ఆవిడ ఇలా రెడీగా ఉన్నారు ఇచ్చేయడానికి, మన తలకాయ పెట్టట్లే అంతే. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నువ్వు వినట్లేదు, అది నీ దౌర్భాగ్యం అంటే. గురువుని కూడా పెట్టారు చెప్పడానికి. కృపకు పాత్రుడై దేహావసానమందు శరీరం వదిలేశాక యోగిజన ప్రాప్యమైన నిశ్చల పదాన్ని పొందగలడు. యోగిజనం అంటే అక్కడ అందరూ యోగ్యం ఉంటారు. ఏంటది? మోక్షం. అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ అకౌంట్ క్లోజ్ పర్మనెంట్గా, మళ్ళీ రాక్కర్లు అని చెప్పుకుంటే ఈ రోజున ఉపపురాణ వివరణ గురించి శుభం పలుకుతూ సర్వం శ్రీమానేశ్వర పాదాలు లోకాన్ సమస్తాను.